అసలు ఈ పాండవులు కౌరవులు ఎవరు? అలాగే పాండురాజు ధృతరాష్ట్రుడు ఎవరు? పాండురాజు ఎవరు? పాండురాజు హస్తినాపురానికి చెందిన మహారాజు. విచిత్రవీర్యుని కుమారుడు. ధృతరాష్ట్రుని తమ్ముడు. శాపం కారణంగా స్వయంగా సంతానం పొందలేకపోయాడు. దేవానుగ్రహంతో 5 కుమారులు జన్మించారు. ఆ 5 పాండవులు. అందుకే వారు పాండువంశానికి చెందినవారు కావడంతో పాండవులు అని పిలువబడ్డారు. ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు హస్తినాపుర మహారాజు. విచిత్రవీర్యుని పెద్ద కుమారుడు. పాండురాజుకు అన్న. జన్మతోనే అంధుడు. గాంధారి భార్య. 100 మంది కుమారులకు తండ్రి. ఆ 100 మందే కౌరవులు. కురువంశానికి చెందినవారు కావడంతో కౌరవులు అని పిలువబడ్డారు. పాండవులు ఎవరు? పాండురాజు వంశానికి చెందిన 5 అన్నదమ్ములు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధర్మానికి ప్రతీకలు. అసలు సంబంధం ఏమిటి? పాండురాజు, ధృతరాష్ట్రుడు అన్నదమ్ములు. పాండవులు, కౌరవులు అన్నదమ్ముల కుమారులు, కజిన్స్. అందుకే యుద్ధం జరిగింది ఒకే కుటుంబంలో. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్ర కుమారులు కౌరవులు ఒకే వంశంలో ధర్మం, అధర్మం మధ్య జరిగిన పోరాటమే మహాభారతం.